హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే హెయిర్ ఒత్తిగా తొందరగా ఎదగడం కోసం, లాంగ్ అవ్వడం కోసం ఎటువంటి ఆయిల్ యూజ్ చేయాలి, ఆ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలోనైతే చూడబోతున్నాము. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ ప్రిపరేషన్లోకి అయితే వచ్చేద్దామండి. నేను ఒక పాల గిన్నెను అయితే తీసుకున్నాను అనమాట. ఇందులోని మనం మెంతులు అయితే వేసుకోవాలి. ముందుగాను ఆయిల్, మెంతులు, ఇంకా అలాగే కరివేపాకు, ఈ మూడింటితోనే మనకి మంచి ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలామందికి వేడి అవుతుంది అనమాట కరివేపాకు వేయడం వల్ల. అటువంటి వాళ్ళు కరివేపాకు స్కిప్ చేసేసి మెంతులు ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. ఒత్తిగా ఎదగడానికి ఇదే రీజన్ అండి. ఆయిల్ టైమ్లీ మనం పట్టించుకోవాలి. కనీసం వీక్లీ థ్రైస్ అయితే పెట్టుకోవాలి. టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో, మిగతా వాళ్ళు కూడా అలా పెట్టుకుంటే మంచిదే. కానీ వారాలు వద్యాలు చూసుకున్న వాళ్ళు, ఇంకా అలాగే నోములు నోచిన వాళ్ళు తక్కువ అయితే పెడుతూ ఉంటారు, ఆయిల్ ఎక్కువ పెట్టుకోరు కాబట్టి. సో వాళ్ళకి ఎగ్జంప్షన్ అనమాట. ఇక్కడైతే నేను కరివేపాకు శుభ్రంగా కడిగేసి తుడిచేసుకొని ఈ రకంగానైతే తీసుకున్నాను. అండ్ కరివేపాకు క్వాంటిటీ కూడాను ఇక్కడ ఏంటంటే మనకి ఆయిల్కి తగ్గట్టు ఉండాలి. ఇప్పుడు నేను 1/2 కప్పు ఆయిల్ వేసాను కదండి, ఇందులోని 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసాను. అలాగే కరివేపాకు వచ్చేటప్పటికి ఒక 20 నుంచి 30 రెమ్మలు అయితే ఉంటాయి. ఈ రెమ్మలతో పాటు వేయడం వల్ల ఏంటంటే మనం కరివేపాకు ఈజీగా పక్కకు తీసేయచ్చు అనమాట. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే చాలామందికి కరివేపాకు పడదు అని చెప్పాను కదా. వేడి శరీరం ఉన్న వాళ్ళకి కరివేపాకు ఇలాగా ఆయిల్లోని వేసి అప్లై చేసుకోవడం వలన కళ్ళ మంటలు, అరికాళ్ళు, అరిచేతులు మంటలు రావడం, ఇంకా అలాగే నిద్రలేమి, ఇలాంటివన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో అటువంటి వాళ్ళు అస్సలు పెట్టకండి కరివేపాకు. ఇంకా జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువ అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా కరివేపాకు వేసుకోవచ్చు, చక్కగా ఒత్తుగానైతే వస్తుంది. మరి మెంతులు ఒక్కటేస్తే జుట్టు పొడుగ్గా ఎదుగుతుందా అని అంటే మెంతులతో పాటు అలోవెరా వేసుకుంటే చాలా మంచిది. చూసారు కదా, ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే చక్కగాను మీరు మరుసటి నాడు తలస్నానం చేస్తున్నామా అనుకునే రోజు ముందు రోజు చక్కగా ఈ ఆయిల్ అయితే పట్టించేసేయండి. చాలా ఒత్తుగానైతే పెట్టుకోవాలండి ఆయిల్ ఎప్పుడు కూడాను. చాలామంది అంటారు ఆయిల్ ఫ్యాక్టరీలో ఉన్నావా, ఇంత ఆయిల్ రాసుకున్నాము అని అంటూ ఉంటారు. కానీ మీరు అంత ఆయిల్ రాసుకునేటప్పుడు బయటికి వెళ్ళడానికి షై ఫీల్ అయినట్లయితే పడుకునే ముందు అయితే రాసేసుకోండి. పడుకునే ముందు రాసేసుకొని ఒకసారి అయితే మసాజ్ ఇచ్చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు పడుకునే ఆ పిల్లో కవర్ ఏదైతే ఉంటుందో అది పాడవకుండా ఉండేందుకు కిందన ఏదైనా మన పాత లెగ్గిన్స్ కానీ లేదంటే పాత నైటీలు కానీ ఉంటాయి కదా, అవి పరిచేసుకొని పడుకుని పోండి. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్గా మీరు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారో, ఏది యూజ్ చేసినా పర్వాలేదు, చక్కగాను జుట్టుకు ఉన్న మనం పెట్టిన ఆ షాంపూ కావచ్చు, షాంపూ కెమికల్ బేస్ కదా, ఇంకా అలాగే రీటా కావచ్చు, ఏదైనా కూడాను అదంతా పోయేటట్టు శుభ్రంగానైతే తలస్నానం చేయండి. ఆ తర్వాత మనకి అది ఆరిపోయిన తర్వాత మనము ఇప్పుడు కూడాను ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలి. అంటే దువ్వడం అనేది చెయ్యాలి. తడి ఆరకుండా ఎప్పుడు కూడా దువ్వకూడదు. దువ్వినట్లయితే అది స్ప్లిట్ ఎండ్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇది కంపల్సరీ చేయాలి. అలాగే మంత్లీ వన్స్ చిన్న కట్టింగ్ అయితే చెయ్యాలి. కిందన మనకి ఏవైతే స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయో అవి చిన్న కట్ అయితే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే తొందరగా లాంగ్గా అవుతుంది, ఇంకా అలాగే ఒత్తిగా కూడా అవుతుంది. దీంతో పాటుగానే ఏంటంటే మంత్లీ వన్స్ ఏదో ఒక ప్యాక్, ప్రోటీన్ ప్యాక్ కావచ్చు లేదంటే ఇంకేదైనా ప్యాక్ మీరు తలకైతే పట్టించుకోవాలి. కొంచెం కేర్ తీసుకున్నట్లయితే మీ హెయిర్ లాంగ్గా ఇంకా అలాగే స్ట్రాంగ్గా హెల్దీగానైతే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.